మరి మన మిత్రుడు ఎలక్ట్రానిక్ మీడియా వీడియో జర్నలిస్ట్ అయినటువంటి రాజశేఖర్ మనకి అందరంత దూరంలో అని వెళ్ళిపోవడం అనేది మనకి చాలా బాధాకరం. నిన్న మొన్నటి వరకు కూడా మన మధ్యన తిరుగుతూ మనతోటి ఉంటూ సుదీర్ఘకాలం పాటు మీడియాలో పనిచేస్తున్నటువంటి మన తోటి మిత్రుడు అనేది అకాల మరణం అనేది మనకైతే తీరనిలో చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మన విజయనగరం జిల్లాలో కానీ మన విజయనగరం జిల్లా కేంద్రంలో కానీ మనం అందరం కూడా ఒకే కుటుంబంలో ఉంటున్నాం. అందరం కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే, ఎవరికైనా సరే ఉన్న కొద్ది మందిలో అయినా సరే ఒకరినొకరు ఆదుకుంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకే కుటుంబంలో మనం అంతా వెళ్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి వీడియో జర్నలిస్ట్గా రాజశేఖర్కి అపారమైన అనుభవం ఉంది. ఎన్నో సంస్థల్లో పనిచేశారు. ఎంతోమందికి అందరితో కూడా సీనియర్లను అందరినీ కూడా అన్నాన్ని పిలుచుకుంటూ అలాగే అందరితోటి కూడా సైక్యంగా మిగతా తోటి వీడియో జర్నలిస్టులతో కానీ రిపోర్టర్లతో కానీ ఎంతో గౌరవ మర్యాదలతో ఉంటూనే మన మధ్య ఉండేవాడు. అతనికి కూడా కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. కానీ ఇంత చిన్న వయసులోనే మన నుంచి దూరం కావడం అనేది మనకైతే తీరలోటు అని చెప్పుకోవచ్చు. అలాగే మన మిత్రుడు కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలని సరే మనకు ముందుకు వచ్చారు కొంతమంది. దానితోడుగా ఎవరికి కలిగింది వాళ్ళు మనం చేస్తున్నారు. చాలా సంతోషకరం. అయితే ఉన్నపలంగా కుటుంబానికి ఒక మంచి బాధ్యతలో ఉన్నప్పుడు టైంలో అకాల మరణం అనేది ఏ కుటుంబానికి అనేది తీరలోటు. దాన్ని ఎవరు భర్తీ చేయలేం. ఉన్న దాంట్లోనే మనం ఎంతో కొంత మనకి సహకారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అయితే ఇలా మన ఈ ఫీల్డ్లోని చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాం. చాలా సంస్థలు అయితే మనకి శాలరీస్ కూడా ఇవ్వవు. అలాగే ఇచ్చిన కొద్దిగా గొప్ప ఒక నెల ఇస్తున్నారు, ఒక నెల ఇవ్వాలనే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం కుటుంబాలు అయితే భారంగా అయితే నెట్టుకొస్తున్న పరిస్థితి. కొంతమందికి ఇంటి దగ్గర కొద్దిగా ఆర్థిక అండ ఉన్నప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేకమైన ఎటువంటి స్థిరమైన సంపాదన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు పరిస్థితి. అయితే మనం కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి చాలామందికి. ఆ అలవాట్లని మనం కొద్దిగా నియంత్రించుకోవాలి. మనం ఎలాగంటే ప్రతి వారు కూడా ఎంతో కొంత అప్పుడప్పుడు కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మన మానసిక స్థితి కొద్దిగా బాగుండాలంటే కొద్దిగా అప్పుడప్పుడు ఒక ఇది ఉండాలి. అయితే అది పరిధి దాటకూడదు ఎప్పుడైనా సరే. పరిధి దాటిన తర్వాత అది మన కుటుంబం మీద తీవ్రమైన ఎఫెక్ట్ కనిపిస్తుంది. అది ఎందుకంటే చిన్నాభిన్నం అయిపోతుంది ఫ్యామిలీస్. మనకు వచ్చే ఆదాయమే అరకొర ఆదాయం. ఈ పరిస్థితుల్లో మనం నియంత్రించకపోతే, మన ఖర్చులు నియంత్రించకపోతే, మన ఆహారం అలవాట్లు కానీ లేదంటే ఇంకేదైనా అలవాట్లు కానీ నియంత్రించుకోకపోతే, నియంత్రణలో పెట్టుకోకపోతే కనుక అది మనల్ని రోడ్డుపై పడేస్తుంటుంది, మన కుటుంబాన్ని పడేస్తుంటుంది. సరే మనం అంటే అలాగే పడుతున్నాయి. కానీ మనం నమ్ముకున్న భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతారు మన వల్ల. సో అవన్నీ మనకు తెలిసినవే, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోకపోవడం అనేది అది మంచో చెడో కరెక్ట్ కాదో నాకు తెలియదు. కానీ చెప్పుకోవాలి. ఈ సమయ సందర్భం కాబట్టి మనం అలవాట్లని కొద్దిగా నియంత్రించుకోవాలి. మనం నియంత్రించుకోకపోతే కనుక మన ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడతాయి. మెయిన్గా మనం నమ్ముకున్న పిల్లలు, భార్యలు అయితే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి పడే అవకాశం ఉంది. అందువల్ల మిత్రులారా, మనందరం కూడా రాజశేఖర్ మూర్తి అయితే మనకి తీరం లోటు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళ కుటుంబానికి అదొక చాలా పెద్ద అఘాతం. దాన్ని ఎవరు భర్తీ చేయలేము. ఈ పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి మన సానుభూతి తెలియజేయడం తప్ప అంతకు మించి మనం ఏం చేయలేని పరిస్థితి. అలాగే రాజశేఖర్ ఆత్మ ఎక్కడున్నా సరే ఆయన మనసు మా ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. అయితే ఈ రాజశేఖర్ గారు నాకు కూడా 15 సంవత్సరాల బట్టి పరిచయమే. అయితే ఏంటంటే మీడియా అన్నది ప్రతి ఒక్కరికి కూడా, మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైన ఒత్తిడులు ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి రాత్రి పగలు పనిచేయడం వల్ల ఇక టైము సరైన టైంకి తిండి నిద్ర లేకపోవడం వల్ల బాగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆ ఒత్తిడిని జయించాలంటే మనం ఏదో ఒక రకంగా మన యోగా లాంటిది కానీ ఏదైనా సాధన చేసి మన ఒత్తిడిని ఎదుర్కోవాలి.
మరి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే యాక్చువల్గా చెప్పాలంటే 30-35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కాలంలో బీపీ షుగర్ అన్నీ కూడా వస్తున్నాయి. వాటిని మనం మర్చిపోయి మనం పనిలో పడిపోయి మనం కాలయాపన చేసి సరైన మాత్రలు తర్వాత మెడికేషన్స్ లేకుండా ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. నేను చాలా ఇటువంటి సందర్భాలు చాలా మటుకు చూశాను. అయితే నా సూచన ఏంటంటే మీడియా మిత్రులందరూ కూడా సరైన టైంలోని సరైన వైద్యము తర్వాత బీపీ అన్ని చెక్ చేయించుకొని ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరి ఈ సందర్భంగా నేను మరణించినందుకు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబానికి మీడియా మిత్రులందరూ మంచి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నమస్కారాలు. కొన్ని సమావేశాల్లో పాల్గొంటే ఉల్లాసంగా ఉంటుంది, కొన్ని సమావేశాల్లో పాల్గొంటే గుండె వేగం పెరుగుతుంది. మొదలుపెట్టిన గుండెతో ఆర్ద్రత నిండిన మాటలతో ఈ వేదిక ఒక ప్రశ్నగా మిగిలింది అనుకుంటున్నాను. ఎందుకు ప్రశ్నగా మిగిలిందంటే అదేంటో కానీ జర్నలిజం అంటేనే ఒక ప్రశ్న. జర్నలిస్టులు అందరూ ప్రశ్నతోనే మొదలు పెడతాను కానీ మన జీవితాలు ప్రశ్నగానే మారిపోతున్నాయి. ఇది ఒక తార్కాణం రాజశేఖర్, నా మిత్రుడు రాజశేఖర్ తాలూకా జీవితం కూడా. ఈ సందర్భంలో రాజశేఖర్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. నాతో కూడా టీవీ5లో పనిచేశాడు రాజశేఖర్. రాజశేఖర్ వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం. ఎందుకంటే ఎక్కడ ఈగోస్ ఉండేవి కాదు. నాకు కెమెరా అంటే ఇష్టం. రాజశేఖర్కి నా సిగ్నేచర్ షాట్స్ తీసుకుంటాను. రాజశేఖర్ అంటే నాకు హెల్ప్ చేసేవాడు, కెమెరా నేర్పించేవాడు. అంత కొలిగ్గా మేము పనిచేసాం. రాజశేఖర్ చాలా కష్టపెట్టాను కూడా. ఎందుకంటే రాజశేఖర్ నాతో ప్రయాణించిన కాలంలో అటు సాలూరు నుండి ఇటు కురపం వరకు కొమలక్ష్పురం అరవులు ఏకదాటిగా తిరిగాం. నా మిత్రుడు ఎప్పుడు లక్ష్మణ్ అంటున్నాడు, సరైన వాడి దగ్గర నువ్వు జాయిన్ అయ్యేవాడు, నా దగ్గరే ఎట్కాలని అని. ఎందుకంటే నేను అంత కష్టపెడతానని ఆయన వాళ్ళకి వర్కాలిక్గా ఉండేవాడిని. రాజశేఖర్ కూడా అంతా వర్కాలిక్. నేను చెప్పాను కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాను అడిగితే, లేదు సార్ మీతో ప్రయాణించడం నాకు హ్యాపీగా ఉంది సార్. లేదు ఇలా కాదు, కొద్దిగా అప్పటికే రాజశేఖర్లో అలసట మొదలయ్యేది. మీకు రకరకాల రీజన్లో నా దగ్గర ఉన్నంతకాలం నేను టచ్ చేసుకునేవాడిని, నేను ఎలాగుండేవాడిని, నువ్వు కూడా అలాగే ఉండవు, కొన్ని విషయాలు చెప్తుండేవాడు. అప్పటికే అలసట మొదలైంది సార్. ఆలోచన వచ్చి నాకు ఎక్రిడేషన్ కార్డును ఐడి కార్డు ఇచ్చేసాడు. ఏం రాజశేఖర్ ఇబ్బంది పడుతున్నాను నాతో పనిచేయడం అంటే, లేదు సార్ నేను కెమెరాలు తీసుకుందాం అనుకుంటున్నాను, ఇలా వీడియో వేరే అకేషన్స్కి వీడియో తీసుకుందామని ప్లాన్లో ఉన్నాను సార్, దానికి లోన్ కూడా అప్లై చేస్తాను. వెరీ గుడ్, అయితే నేను ఎక్రిడేషన్ కార్డు ఈ ఐడి కార్డు నా దగ్గర ఉంచుతాను, నువ్వేనా 4 రోజులు నేను మనసు మార్చుకుంటే మాత్రం మళ్ళీ రా. ఈ రోజుకి స్టిల్ మా ఇంట్లో ఎక్రిడేషన్ కార్డు ఆ ఐడి కార్డు మా ఇంట్లో ఉంది. అది చూస్తుంటే నాకు మనసు ఒక రకంగా అయిపోయింది. రాజశేఖర్ మా ఇంట్లో సభ్యుడిగా ఉండేవాడు. కంటిన్యూస్గా ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళం. ఏదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే ఫోన్ చేసేవాడు, నేను రెస్పాండ్ అయ్యేవాడిని. నాకు 1 వీక్ క్రితం ఫోన్ చేశాడు సార్ కొంత ఇబ్బంది, మిస్సెస్ హాస్పిటల్ అయిందని చెప్పాడు. కానీ ఈయన హెల్త్ బాగోలేదని సంగతి కూడా నాకు తెలియదు. ఇలా జరిగింది. రాజా బాగానే ఉన్నాడు కదా, మిస్సెస్ ఒంట్లో బాగాలేదు నాకు చెప్పాడు, కేజీహెచ్లో జాయిన్ చేసాడు. లేదు ఇలా జరిగింది. కానీ ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను, మొన్న ఈ వేదిక ఒక ప్రశ్నగా మిగిలింది అని ఎందుకన్నానంటే, ఆ ప్రశ్నకి ఎవరైనా ఇవ్వాలి. రాజా ఫ్యామిలీ ఏం కావాలి, అది మనందరం ఒకరి శక్తి అనేది అద్భుతమైన శక్తి. మన జర్నలిజం అందరం కలిస్తే మహాద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీని కొంతైనా అండ చేయగలం. మనందరం కలిసి రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉండి ఆ పిల్లల చదువు బాధ్యతలు, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఆర్థిక సహకారం అందించగలిగితే నిజంగా రాజా ఆత్మ శాంతిస్తుంది అనుకుంటున్నాం. రాజా మృతి చెందలేదు. ఈ కెమెరామెన్ భుజాల మీద కెమెరా ఉన్నంతకాలం రాజా మనతోనే ఉంటాడు. మన జోబిలో పెన్ ఉన్నంతకాలం రాజా మనతోనే ఉంటాడు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజా నాకు హెచ్ఎంటీవీలోని పరిచయం. వాస్తవానికి గోపాల్తోటి తను పిలుచు మొత్తం సిటీ కేబుల్లో తిరిగిలో వాడు. అట్లా ముందు పరిచయం అయింది. ఆ పరిచయం అయినప్పుడు హెచ్ఎంటీవీలో నేను జాయిన్ అయిన తర్వాత కెమెరామ్యాన్గా రాజాని పంపించడం జరిగింది. మొత్తం హెచ్ఎంటీవీకి సంబంధించిన స్టార్టింగ్లో ప్రారంభ కాలంలో ఏదైతే జిల్లాకు సంబంధించిన ఇన్పుట్ కావాలో అవన్నీ కూడా రాజాయే
ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి రాత్రి అప్పుడు మాకు నెట్వర్క్ అప్పుడు ఆఫీస్ కూడా ఏర్పాటు అవ్వలేదు. సిటీ కేబుల్కి ఎదుర్కొంటూ ఉన్న శేషు నెట్వర్క్లోని రాత్రి 12 గంటలకు ఖాళీ ఉంటే ఆ 12 గంటలకి మొత్తం అంతా కూడా మేము తీసిన ఫీడ్ అంతా కూడా అప్లోడ్ చేసేవాడు. అది తెల్లారుజాము 3-3:30 అయ్యేది. మళ్ళీ మరుసటి రోజు వేరే అసైన్మెంట్ వస్తే మళ్ళీ దానికి వెళ్ళడం అనేది అంటే కెమెరామ్యాన్ రిపోర్టరు వాస్తవానికి ఈ వీడియో జర్నలిజం అనేది వచ్చిన తర్వాత రిపోర్టర్ కన్నా వీడియో జర్నలిస్ట్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్యాప్చర్ చేసిన దాన్ని బట్టే ఇక రిపోర్టర్ అనేవాడు తన తాలూకా భావాలను రాయగలుగుతూ ఉంటాడు. వీరిద్దరి మధ్య ఏమాత్రం రిలేషన్ లేకపోయినప్పటికే ఏదైతే మనం అందించాలనుకుంటున్న వార్త కానీ వార్తాంశం కానీ అది పరిస్థితులకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మన నుంచి మన వైఫల్యం చెందినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు రాజా చాలా క్రియాశీలంగా పనిచేసేవాడు. హెచ్ఎంటీవీ లాంచ్ అయింది, ఇక న్యూస్ 24 hours న్యూస్ ఛానల్ పర్ఫెక్ట్గా నడుస్తుందని టైంలోనే వాడు నేను ఇంక చేయలేనని చెప్పేసి అని మానేయడం జరిగింది. అప్పుడు నేను జస్వంత్ని కెమెరామెన్ గారు మళ్ళీ తీసుకోవడం అప్పుడే నేను వాళ్ళ ఫ్యామిలీతో కూడా నాకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది, ఒకే వీధి వాళ్ళని కావడం వల్ల కూడాను అప్పుడు నేను ఇంట్లో కూర్చోబెట్టాడు అన్ని విధాలు చెప్పడం కూడా జరిగింది. కానీ అకస్మాత్తుగా నేను మరి చేయలేనని చెప్పేసాను. అంటే కష్టపడ్డ కాలం అంతా శ్రమించాడు. కరెక్ట్గా కొంత టైం తీసుకునే టైము నాతో పనిచేసే టైంలోనే తను నేను చేయలేనని కరెక్ట్గా మానేయడం కొంత బాధ అనిపించిన తర్వాత బండి కూడా వాడు కొనుగోలు చేశాడు అప్పు చేసి మరి ఈ ఉద్యోగులు ఇచ్చి. అప్పుడు దాన్ని కూడా చాలాసేపు వివరించి ఎవరైనా దొరికిపోతారని చెప్పేసి కూడా అన్ని వివరంగా చెప్పినప్పుడు కూడా వాడు ఏమాత్రం వినిపించకుండా మానేయడం జరిగింది. తర్వాత మల్లికార్జునకి పైగా తనకు అవకాశం ఇవ్వడం, తను కొన్నాళ్ళ పాటు అందులో ప్రయాణం చేయడం. వాస్తవానికి వాడు కెమెరామ్యాన్ కన్నా అన్నదమ్ముల అనుబంధమే మా మధ్య ఉండేది. ఎందుకంటే సురేష్ గారు జస్వంత్ గారు ఎవరు నాతో పనిచేసిన సార్ మా ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ తోటి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో నాకు కూడా అంతే అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈవేళ ఈ ఉద్యోగుల్లోని తరతమ స్థాయి భేదాలు ఉన్నప్పటికీ కూడా అందరమే ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే ఒకే రకమైన కష్టాలు అనిపించే ఈ రిపోర్టింగ్ నెట్వర్క్లోకి వచ్చాము. ఇందులోకి వచ్చిన తర్వాత అనేక కష్టాలు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ ఎంతో కొంత మేము రిపోర్టర్లుగా ఉన్న వాళ్ళు కొంత బెటర్ జీవితం గడిపొచ్చాము. కానీ కెమెరామెన్లు మాత్రం చాలా అతి కొద్ది మంది మాత్రం కెమెరామెన్లు అతి కొద్ది మంది మాత్రం కొంచెం మెరుగైన జీవితం గడుపుతున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పాపం ఈ వృత్తిలోని ఉదయం సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా వాళ్ళ ఉపాధికి ఏం భద్రత ఉండదు. ఇప్పుడు మాట్లాడేవాళ్ళకంటే ఏదో ఒక భద్రత మాకు కల్పించబడ్డది దేవుడి దేవల్లో మా తాలూకా దీనివల్ల కావచ్చు. కెమెరామ్యాన్ల గురించి మాత్రం మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రిపోర్టర్లు ఎట్లాగైనా సైల్ అవుతుంటారు అనేది ఇప్పుడు మనం దాని గురించి ప్రత్యేక చెప్పుకోవాల్సి లేదు. కెమెరామెన్లకి ప్రత్యేకంగా వాళ్ళు ఈ వృత్తి జీవితంలోనే ఉండిపోయి కొరిగిపోయి సగ జీవితం గడిచిపోయిన తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆ ఛానల్ మూసేసిన తర్వాత లేదా మన అనారోగ్యరీత్యో కెమెరామెన్ ఆ ఉద్యోగం నుంచి పక్కకు తెలుపుకుంటే మన కుటుంబానికి ఏం మిగిల్చారంటే ఏమి మిగిల్చిన పరిస్థితి అనేది మన మధ్య కొనసాగుతూ ఉంది. ఇంకా నేను చాలామంది కెమెరామెన్ చూశాను. ఆడు ఎప్పుడో వార్తలో ఫోటోగ్రాఫర్ పనిచేసేవాడు. ఆడు ధర్మపూర్లో ఉండేవాడు. నాతో నేను వార్త రిపోర్ట్ నేను మానేసిన తర్వాత వాడు ఫోటోగ్రాఫర్ జాయిన్ అయ్యాడు. వాడు నరసింహరావు వాడి పరిస్థితి చాలా చాలా దయనీయం అయిపోయింది. ఆడు బీఈడీ చదివాడు మా రిపోర్టర్లోనే ఎస్వీలోనే. ఆడు కొన్నాళ్ళ పాటు పిఆర్ఓ ఉద్యోగంకి వెళ్ళాడు. ఆ తర్వాత వాడు చదువుకున్నాడు. ఏదో ఉద్యోగం చేసుకొని ఇదెందుకు ఇవేమి అనకాలంలో ఇవి నువ్వంటే బాగా చదువుకున్నాం, మేము అంత చదువుకోలేదు కానీ మేము ఇందులో కొనసాగుతున్నాడు సార్ అనేక సార్లు చెప్పి మందలించిన ఆడు వినోడు కాదు. ఆడు పరమదం జరిగింది ఇక్కడి నుంచి. అంటే ఇట్లా మన జీవితాన్ని మనం ఇప్పుడు ఉంటూ ఎదుర్కొంటాం. ఎందుకంటే ఇది దాదాపుగా జర్నలిజం అనేది విస్తృత స్థాయిలో చేరిన తర్వాత మన జీవన ప్రమాణాలు తగ్గిపోతూ వచ్చాయి. మేము 5 జర్నలిస్టులు పేరు చెప్తే పేరు చెప్పగల కలపడం స్థాయి నుంచి ఈవేళ చాలా ఒక క్యాంప్ ఒక మీటింగ్ వచ్చింది మినిమం మీటింగ్ పెట్టుకోగలిగినంత స్థాయికి మనం వేరే పెరగడం అనేది ఆనందకరమైనప్పుడు కూడా ఆ విరుగుడు కొరకు అనేది అది మనకు శాపంగా కూడా మారింది. ఇవాళ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కెమెరామెన్ల మధ్య దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి ప్రత్యామ్నాయాలను ఎత్తుక్కోండి. ఎందుకంటే రానున్న కాలంలో మన జీతాలు ఇలా కొనసాగుతాయి అనుకోవడానికి లేదు. అతి కొద్ది ఛానళ్ళు మాత్రమే దాదాపు 2-3 ఛానళ్ళు మాత్రమే లైవ్లో కొనసాగితే అది పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంటేనే, లేకపోతే ఈ రోజుల్లో దాన్ని మనజాడడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఈ బాధలన్నీ భరించలేరు. కాబట్టి ప్రత్యామ్నాయం మాత్రం దయచేసి ఎదుర్కోండి. ఈవేళ రాజా పరిస్థితి మనం చూసినట్టయితే వాడికి 2 పిల్లలు, 2 చిన్నపిల్లలు. వాళ్ళు ఏమి అంత ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు కాదు. అందరూ ఆ పని చేస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగించే పరిస్థితి తప్ప లేకపోతే లేదు. వాళ్ళ అమ్మగారు మంచం పెట్టున్నారు. వాళ్ళ ఆవిడ పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది.
ఆవిడ ఈడు మొన్న నెల రోజుల పాటు కేజీహెచ్లో ఉంచి ఆమె ఏదో తేల్చి తీసుకొచ్చాడు, కానీ ఆమె పరిస్థితి కూడా మనం చెప్పలేని పరిస్థితి. టీబీ చాలా తీవ్రస్థాయిలో ఉంది. 2 చిన్నపిల్లలు, వాళ్ళకి ఎవరు చూస్తారు? ఈవేళ మనం ఉంటేనే అతి కొద్ది మన ఇక్కడ ఉన్న మన మధ్య ఒక కలిగి లేదు, మనకు మిత్రులను కాపాడుకోవాలి, మిత్రుల కోసం సాయం చేద్దామని మనం 1-2 సార్లు ఆలోచన. ఎందుకంటే ఇది మన పాపం కాదు, మనం ఒక డబ్బులు ఇవ్వడానికి కూడా మన దగ్గర ఉండాలి కదా. రిపోర్టర్ ఇవ్వడానికి నిజానికి కరోనా దగ్గర నేను చూస్తున్నాను, మన విజయనగరం జిల్లాలో ఇతర జిల్లాల రిపోర్టర్ల దగ్గర కెమెరామెన్ ఆర్డర్తో పోల్చుకుంటే మనం అత్యంత అల్ప జీవితమే ఇక్కడ గడుపుతున్నాం వాస్తవానికి. కానీ ఉన్న దాంట్లోంచి కూడా ఎంతో కొంత షేర్ చేసి ఎవరికైనా సాయం చేయడానికి అనేది 10 మంది కూడటం అనేది ఒక నిజంగా మన విజయనగరంలో ఉన్న గొప్ప లక్షణం నేను భావిస్తూ ఉంటాను. కానీ దీర్ఘకాలం కొనసాగించలేం, ఎందుకంటే మన దగ్గర ఆదాయం ఉంటేనే కదా ఎవరికైనా సాయం చేయడానికి. మన ఆదాయ వనరులు తగ్గిపోతున్నప్పుడు ఇతరులకు సాయం చేసే పరిస్థితి కూడా తగ్గిపోతున్నప్పుడు మనం ఆడు ఇందులో పనిచేసిన చూసారా, చెరుకులో పిప్పు అయిపోయినట్టు పని అయిపోద్ది. మనం బయటకు వెళ్ళగానే పిప్పి కింద పడిపోతాం, అది చెత్తపప్పలో చేరుతుంది తప్ప మళ్ళీ తిరిగి దాని నుంచి యూస్ తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి మనం మాత్రం ఈ నిజానికి రాజా 2 ఇన్సిడెంట్లు మాత్రం గుర్తుంచుకోవాల్సింది కంపల్సరీగా. మనకు అలవాట్లు మాత్రం దయచేసి కెమెరామెన్లు మాత్రం రిపోర్ట్ల గురించి నేను మాట్లాడలేదు ఎక్కువ, ఎందుకంటే రిపోర్ట్లు ఎలాగైనా వాళ్ళ సైడ్ అవ్వకపోతే ఇంకా నాకు నేను భక్తున్నాను కాదు. కెమెరామెన్ మాత్రం దయచేసి కొంచెం అలవాట్లు తగ్గించుకుంటూ ఉపయోగం. నేను రాజా ఇన్సిడెంట్ అనుభవంగా తీసుకోండి, ఎందుకంటే మీరెవరో మీ జీవితాన్ని దాదాపుగా మీ ఇందులో ఉన్న చాలామంది కెమెరామెన్ జీవితం నా బాధ తెలిసి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి. కాబట్టి దయచేసి మాత్రం ఇట్లా ఒక ఫ్యామిలీ నిజానికి రాజా అందరితో చాలా స్నేహపూర్వకంగా గడిపేవాడు, ఏ పని చెప్పినా చేసేవాడు. నా దగ్గర పని చేసిన పని చేయకపోయినా సరే నేను అజమాయిష్ చేయగలను వాటి మీద. కానీ ఇవాళ వాళ్ళ 2 పిల్లలు చూసిన తర్వాత నిజంగానే తట్టుకోలేకపోతున్నాం. ఆ 2 పిల్లలకి ఎవరు చూస్తారు? శాశ్వతంగా ఎవరు భరోసా ఇవ్వగలరు? ఈవేళ మన అమ్మా నాన్ననే మన శాశ్వతంగా భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఉంటే ఏదో మన అన్న బిడ్డలు లేని పరిస్థితి, మనం దూరంగా బతుకుతున్న పరిస్థితి కూడా ఉన్నాయి కొంతమంది. కానీ ఈవేళ మిత్రుడి ద్వారా 2 పిల్లలు మనం కాపాడగలమా లేవా అనే భయం కూడా కలుగుతుంది. 2 పిల్లలు ఏంటి వాళ్ళ పరిస్థితి, భవిష్యత్తు ఏంటి? ఒక చిన్నపాటి ఆ దురలవాటు కారణంగా మన పిల్లల్ని మనం సరిగ్గా చూసుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి అంత అధ్వానంగా మారుతుందండి. దయచేసి మిత్రులందరూ కూడా గమనంలో తీసుకోండి. ఈవేళ మనం ఇందులో ఉన్నప్పుడే, ఈ పెన్ను ఈ కెమెరా మన చేతిలో ఉన్నప్పుడే మనకు ఎవరైనా నాకు కలుగుతాడు. ఈ 2 పక్క వెళ్ళిపోతే మనం కనీసం పక్కన కూడా పలకడండి. సేమ్ రాజకీయ నాయకులు మనం ఒకటే. కాబట్టి దయచేసి మాత్రం ఉన్నంతలో ఎంతకాలం ఈ వృత్తి జీవితం గడుపుతామో ఆ వృత్తి జీవితం గడిపినంత కాలంలోనే దురలవాటు కొంచెం దూరంగా ఉండగలిగితే మన ఫ్యామిలీకి ఆ మేరకు మనం భరోసా ఇవ్వగలుగుతాము. మనకు వచ్చిన అతి స్వల్ప ఆదాయాన్ని కూడా ఎంతో కొంత మిగిల్చుకొని మన ఫ్యామిలీకి ఎంతో కొంత భరోసా ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మిత్రులందరూ కోరుతున్నాను. అదే కాకుండా వాళ్ళిద్దరికి పిల్లలకు సంబంధించి నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక కస్బా స్కూల్లో చదువుతున్నారు, ఒక సాంస్కృతిక స్కూల్లో చదువుతున్నారు అని చెప్పారు. ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూల్లోనే ఇద్దరు చదువుతున్నారు కాబట్టి మేజర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక మనకి పెద్ద భారం కలగదు. కానీ ఇక భవిష్యత్తుకి సంబంధించి వాళ్ళకి ఏమైనా భరోసాకి సంబంధించి మన మిత్రులు ఆల్రెడీ భాను తర్వాత అనిలు వీళ్ళిద్దరూ కూడా ఇనిషియేట్ చేశారు. తర్వాత మన మొత్తం మన రిపోర్టర్ బృందం కూడా ఎంతో కొంత వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి కొంత ఇవ్వడం డిపాజిట్ చేయడం జరిగింది. వాటన్నిటితో పాటు మిగతా వాళ్ళు మనకి రిపోర్టర్లు కూడా నేను కోరేది ఏంటంటే మనకు వ్యక్తిగతంగా చాలామంది పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయాలు వినియోగించి వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కష్టం కలిగేటప్పుడు దానికి తగిన మనం చేయూతి ఇచ్చేటట్టుగా, అదొక రాజా విషయంలోనే కాదు మిగతా వాళ్ళ విషయంలో కూడా మనం ఉన్నంతకాలం మనకి ఎలాగ స్నేహపూర్వక సంబంధాలు బోల్డ్ ఉన్నాయి. వాటిని వినియోగించి ఎంతో కొంత వాళ్ళకి ఇనిషియేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీలు కొంత భరోసా ఇచ్చినట్టయితే ఉపయోగం ఉంటుందనేది నేను కోరుతున్నాను మా రిపోర్టర్ మిత్రులు కూడాను. అలాగే ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించి కూడా ఇది మొన్న నేను రామారావు ఈ మొత్తం ఇది మన పోరాల్సిన అంతర్గతం మేము చూసినప్పుడు ఈ కింద ఒక ఆయన షాపు రెంట్ కట్ పే చేయట్లేదు, ఆ షాప్ కూడా మూయించడం జరిగింది. రికార్డ్స్ మన డిపిఆర్ ఆఫీస్లో ఉన్నాయన్నారు. వాళ్ళు ఎంతవరకు పే చేశారు, వాళ్ళు ఎంతవరకు పే చేయలేదు, దానికి సంబంధించిన వివరాలు కూడా మేము అడగడం జరిగింది. అది ఇంతవరకు ఏం నాకైతే ఇవ్వలేదు. ఆ కాగితాలు ఈలోపు రమేష్ గారికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. రేపు మనకి నెలాఖరికి దీని బాధ్యత సత్యనారాయణ మన రాజు కూడా మనం రిటైర్ అయిపోతున్నాడు, సత్యనారాయణ కూడా. కాబట్టి మీరు ఇప్పుడు ఎలాగో వచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటి. ఎందుకంటే మా రిపోర్ట్లకు ఎవరికైనా ఏదైనా కష్టం అడిగితే ఇది మేము కట్టుకున్నది, అందరమే కలిసి ఆడిని అడిగి తెచ్చి పెట్టింది. దీన్ని 4 షాపులు ఉన్నాయి. ఈ 3 షాపుల నుంచి ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీని నుంచి వాళ్ళకి ఏదైనా సాయం చేయడం కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఇవాళ ప్రెస్లకు గురై ఉంటుంది.
కానీ దయచేసి మీరు కూడా రికార్డులు అవన్నీ తీస్తే వాళ్ళు ఆల్రెడీ కొంత మొన్న పిలిచారు, 4 రోజుల పాటు తిరిగాడు ఈ షాప్ కింద మేము తాళాలు వేయించిన తర్వాత నేను గంట కట్టకపోతే. కాబట్టి ఆ తాలూకు తల్లిని ముందు పే చేయమ్మా, డబ్బులు పే చేస్తే షాప్ తాళం చేస్తే లేదా తీయమని చెప్తాను, లేదు ఖాళీ చేస్తారని ఖాళీ చేసి ముందు మొత్తం డబ్బులు పే చేసిన ఖాళీ అకాల మరణానికి ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. రాజా ఆకస్మికంగా మృతి చెందడం, విజయనగరంలో ఉండేటటువంటి జర్నలిస్టులు కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వెలితి అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే వారి కుటుంబానికి ఇతోధిక సహాయం అందించడానికి ఇప్పటికే నగరంలో ఉండేటటువంటి చాలామంది జర్నలిస్టులు ముందుకు వచ్చారు. మరికొంతమంది కూడా స్నేహపూర్వకమైనటువంటి సహకారాన్ని ఆ కుటుంబానికి అందించవలసినటువంటి అవసరం ఉంది. అయితే బయట ఉన్నటువంటి వాళ్ళు సహకారం అందిస్తే చాలా మంచి విషయమే. కానీ నాకు తెలిసినంత వరకు రిపోర్ట్లకు కానీ ఏ జర్నలిజం విభాగంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే స్వతంత్రంగా స్వతహాగా సహకరిస్తామని ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఏవి కూడా కనిపించడం లేదు. చీపురుపల్లిలో ఉండేటటువంటి మా రిపోర్టర్ ఒక సందర్భంలో ఆయన చాలా ఆపద సమయంలో హాస్పిటల్లో ఉండేటప్పుడు సహకారం కోసం చాలా ఇబ్బందులు పడడం జరిగింది. నాకు మంచి మిత్రుడిగా ఉన్నటువంటి మా చీపురుపల్లి రిపోర్టర్ నేను ఎప్పుడూ ఒక మాట చెప్పుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించు అని. ఆర్థికంగా కాస్త అంటే మధ్యతరగతి కుటుంబీకుడు అయినప్పటికీ కూడా చూద్దాం అనేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోలేకపోయింది. అంటే హాస్పిటల్లో హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే 1250 రూపాయలు అంత కడితే 2.5 లక్షల వరకు సహకారం అందుతుంది. ఇది విజయనగరంలో ఉండేటటువంటి జర్నలిస్టులు అందరూ కూడా తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆపద సమయంలో మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మా వాళ్ళకు కూడా మా వీడియో జర్నలిస్ట్ కానీ మిగిలినటువంటి జర్నలిస్టులు కూడా నేను ఇదే విషయం చెప్తుంటాను. ఎలాగైనా సరే ఈ ఏడాది అయితే మొబిలైజ్ చేసి ఒకవేళ వాళ్ళు కట్టకపోయినా సరే వాళ్ళ డబ్బులతో నేనైనా సరే కట్టడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకోసం అంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, సహకరిస్తే కొద్ది గొప్ప మనం ఆ కుటుంబానికి సహకరించగలుగుతున్నాం. కానీ భారీ ఎత్తున మనం వాళ్ళ ఆపదలో ఉండేటప్పుడు మనం ఆదుకోలేకపోతున్నాం. అలాగే రాజాది కావచ్చు, ప్రజాశక్తిలో సబైటర్గా పనిచేసి చనిపోయినటువంటి ఆ మిత్రుడు కావచ్చు, ఇంకా మరికొంత మిత్రులు కావచ్చు, చాలా అంటే ఇబ్బందులు పడుతూ చివరి దశలో చాలా ఆర్థికంగా బాధపడాల్సినటువంటి సందర్భం వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది తప్పనిసరిగా మనం అందరం కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రుడు లక్ష్మణరావు చెప్పినట్టు ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే తప్పనిసరిగా మనం ఎవరినైనా సరే మొబిలైజ్ చేసి వారికి సహకారం అందించడానికి అందరం కూడా ముందుంటాం. ఆయనకే కాదు, మిగిలిన ఏ జర్నలిస్ట్కి ఏదైనా సరే ఇక్కడ యూనియన్లోకి కానీ దీనికి కానీ ఇంకొక విధంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా మిగిలినటువంటి వారికి ఏ కష్టం వచ్చినా సరే సుఖం వచ్చినా సరే అందులో భాగస్వామ్యం తప్పనిసరిగా విజయనగరం జర్నలిస్టుల్లో అయితే ఉంటుంది. అయితే మనకు ఏదైనా కష్టం కలిగేటప్పుడు గ్రూపుల్లో పెడితే అసలు ఎవరు కూడా కనీసం రెస్పాండ్ కావట్లేదు, అంటే ఇతర గ్రూపుల్లో పెడితే. కాబట్టి మనం అటువంటి ఇంకా ఇతర గ్రూపుల్లో పెట్టే కంటే మనం మనకుగా సహకరించుకోవటం, అవసరమైతే ఎవరికైనా ఫోన్లు చేసి మొబైలైజ్ చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది అనేటటువంటిది నా ఉద్దేశం. ఈరోజు ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా ప్రెస్ క్లబ్లో, విజయనగరం ప్రెస్ క్లబ్లోనే ఈ రకమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమం మిత్రులు నిర్వహించడం అభినందనీయం. లేని లోటు ఆ కుటుంబాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో నాకు సుమారు 10 సంవత్సరాలు కలిసి జర్నీ చేశాం. సిటీ కేబుల్లో 7 సంవత్సరాలు, సిబిఆర్లో 1 ఇయర్, అలాగే మహాన్యూస్లో ఒక 1 ఇయర్.
అలాగే కాకుండా ఫ్యామిలీ పరంగా రిలేషన్స్ కూడా కొద్దిగా ఇదైంది. తన వృత్తి బాధాకరమైనప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఆవశ్యకత కూడా మనందరిపై ఉంది. కాబట్టి నేను నా వ్యక్తిగతంగా రాజా చిన్నబ్బాయి చదువుకు సంబంధించి స్కూల్ ఫీజు నేను చెల్లించడానికి అంగీకరిస్తూ మీ అందరూ మధ్య తెలియజేస్తాను. అలా చిన్నబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసి ఆ స్కూల్ ఫీజు ఎవ్రీ ఇయర్ నేను భరిస్తాను. అది నేను తెలియజేస్తున్నాను. సరే, అలాగే మిత్రుడు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అంటే నేను చాలా చిన్నదాన్ని మీ అందరికన్నా, ఆ పట్టుమని 10 మంది కూడా తెలియకపోవచ్చు. కానీ జర్నీ చిన్నదైనా కానీ మహిళా జర్నలిస్టుల పట్ల ప్రవర్తన అనేది మాత్రం మా అభివృద్ధికి అయితే చాలా తోడ్పడుతుంది. ఆ విషయం నేను చాలాసార్లు రాజా సార్ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన స్టైల్, వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే నాకే భయం వేసే విధంగా, అంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలి జర్నలిజం చేస్తే, మైక్ పట్టుకునే దగ్గర నుంచి ఏమైనా సరే ఇలా ఉండాలి రిపోర్టర్, లేకపోతే నేను మేడం అని అంత ధైర్యంగా చెప్పేవాడు అనమాట. మేడం అని అనడంలో కానీ లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ నాకు అసలు చాలా నచ్చింది. నేను అందుకే మొన్న అంత రియాక్ట్ అవ్వడానికి, జర్నీ చాలా చిన్నదైనా కానీ ఆయన వర్కింగ్ స్టైల్ నా మీద చాలా ఇంపాక్ట్ చేసింది. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అది వాళ్ళ పర్సనల్ అని నేను అనుకుంటాను. యాక్చువల్గా ఆయన వర్కింగ్ స్టైల్ కానీ ఏదైనా నన్ను చాలా మోటివేట్ చేసింది, నన్ను ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉంది. నాయకుల దగ్గర ఏ విధంగా ఉండాలి, అసలు బయటకు వచ్చాక కల్చర్ ఎలా ఉండాలి, చాలా అయితే మాత్రం సమాజం పట్ల ఇంకొంత అవగాహన కలిగే విధంగా అయితే మోటివేట్ చేశారని అనుకోవచ్చు. ఆయన నుంచి నేను ఇన్స్పైర్ పొందిందే ఎక్కువ. నేను చాలా తీసుకున్నాను రాజా సార్ దగ్గర నుంచి. నేనే చాలా ఇవ్వాలి, ఇంకా బాకీ ఉన్నాను అనే అంత భావోద్వేగానికి అయితే గురి చేశారు రాజశేఖర్ గారు. కెమెరామ్యాన్ కన్నా ఒక బ్రదర్గానే నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి రాజా నాకు పరిచయం. ఈ ఊరిలో నాకన్నా రాజా ఇక 3-4 సీనియర్ కెమెరామెన్స్ ఉన్నారు. వారితో పాటు రాజా కూడా అంటే ఫీల్డ్లో అన్నీ అని ఎప్పుడు అనేవాడు. ఎప్పుడు నేనైతే అదే కెమెరామ్యాన్ ఎప్పుడు చూసేవాడిని కాదు, బ్రదర్గా అనుకునేవాడిని. బట్ ఏంటంటే ఎప్పటికప్పుడు తనకి ఏమైనా సలహాలు మ్యాక్సిమం నేను ఎవరికైనా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంటాను. అలాంటి కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా చేశాను నేను. బట్ కొన్ని అలాగా రాజాతో గడిపిన చాలాసార్లు చేసాం. ఇన్నాళ్ళు సడన్గా రాజా వేయడానికి విషయం తెలిసి నాకు చాలా ఇదైంది. ఇక ముందు కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది మాత్రం మనం రాజా ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫీల్డ్ ఎలాగో ఉంటుంది, అది తప్పదు. అది మనం పనిచేసినంత వరకు ఫీల్డ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే ముందు మనం ఆదర్శంగా ఉండాలి తప్పితే మనం ఇలా ఉన్నామా అని అనుకోకూడదు. తప్పితే ఇతరులా ఉండాలి మనం అనే ఇది అందరూ మనం ఇదవ్వాలి. ఈ సందర్భంగా రాజాని కోల్పోయినందుకు చాలా ఇదవుతున్నాను. ఇది అయితే కెమెరామెన్గా పరిచయం కాదు, నాకు సొంత బావని కోల్పోయినట్టు ఉంది. నాకు ఫస్ట్ నుంచి 20 ఏళ్ళ నుంచి ఒక ఫ్యామిలీ సొంత బావలా కలిసి ఎప్పటికీ ఉండేవాళ్ళు. ఇంకా హెడ్కి వస్తుంది చెప్పలేదు. ఈ సాడ్ న్యూస్ విని చాలా అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యాం. అయితే ప్రస్తుతం చూస్తే పాపం చాలా నాకు తక్కువ పరిచయం అసలు. అంతట్లోనే ఎప్పుడైనా అందరూ సాయానికి ముందుండే వ్యక్తి అసలు ఒకరు ప్రాణం నిలబెట్టాడు. అలా ఎవరు ఆయన రిపోర్టరు తాలూకా సురేష్ పాపం మనం ఈయన ఇలా చూస్తామని అనుకోలేదు. బట్ ఇదే కాదు, జర్నలిస్టులకి చాలా వరకు కూడా మనం వెల్ఫేర్ విషయంలో కూడా చాలా వెనుకబడి ఉన్నామని అనుకుంటున్నాం. మనకు తెలియక మనం ఏదో మన గొప్ప అని ఫీల్ అవుతున్నాం. కానీ మనల్ని చూసేవాళ్ళు మనకు వచ్చేటప్పటికి మన కష్టం వర్ణనాతీతమని చెప్పాలి. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే వెల్ఫేర్కి సంబంధించి ఏమైనా చేయగలిగితే అందరం మాట్లాడుకుని అందరికీ ఒకరనే కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే కుటుంబాలు చాలా వరకు చాలా వాళ్ళని ఆదుకునే పరిస్థితులు కూడా మనకి లేని చాలా చూసాం. అందుకనే మనం ఈ వెల్ఫేర్ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసికట్టుగా వెళ్ళి ఏదో చేద్దాం. అందరం కూడా ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించి బాగా చేసుకుంటే బాగుంటుంది. మన కుటుంబాలు కూడా భరోసా నింపిన వాళ్ళం అవుతాం అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తాం. నా ప్రగాఢ సంతాపం.
అయితే నేను వచ్చి విజయనగరం వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఛానల్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాతో మహాన్యూస్లో రాజాతో నా జర్నీ దాదాపు 20 సంవత్సరాల వరకు చేశాను. అయితే నాకు విజయనగరం జిల్లా కొత్త కావడం, కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కొంతవరకు తెలియకపోయినా మన మిత్రులను అడిగినా చెప్పేవాళ్ళు. కానీ రాజా మాత్రం అనే నీకు ఎందుకని నేను ఉన్నాను, ఏ నెంబర్ కావాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలని ఒక విధంగా నాకు ఒక సోదరులాగా నాతో పనిచేసాడు. అయితే నాకు ఇప్పుడు కూడా సార్ అనేవాళ్ళు, కాదు రాజా నాకు అన్నాను చాలు అని చెప్పేసి, అంటే గౌరవం ఇవ్వడంలో అయితే రాజా ఆయన పర్సనల్గా మనం పక్కన పెడితే మాత్రం వృత్తిపరంగా అయితే మాత్రం చాలా వరకు ఆయన ఒక సిస్టంగా ఉన్నాడు. అయితే ఆ నేపథ్యంలోనే ఆయనతో మాత్రం జర్నీ చేశాను, చాలా హ్యాపీ అయ్యాను. అయితే ఏంటంటే రాజా మరణం అయితే బాధను కలిగిస్తుంది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాను. మరోవైపు రాజా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తుంది.